ఇంటికి పోయి తీయించు అనిల్ అనిలు అది ఇంకా జరుగు ఇంటికి పోతే అందరు పడతారు. నేను ఆయన డైరెక్ట్ ఫోన్ ఇస్తాను. జయంతి 133వ జయంతి సందర్భంగా అంబేద్కర్ మొట్టమొదటి ఆర్థిక శాస్త్ర మంత్రిగా నెహ్రూ హయాంలో ఆర్థిక శాస్త్రవేత్తగా మంత్రిగా పదవి తీసుకొని రాజ్యాంగాన్ని అనేక చట్టాలను తీసుకొచ్చి అందరికీ ఉపయోగపడే చట్టాలను తెచ్చిండు. అందుకే అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలి. అంబేద్కర్ ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలి. ఎవరైనా కులమతాలకు అతీతంగా అందరము అంబేద్కర్ ఆశయ సాధన కోసం కృషి చేయాలని మేము సిపిఎం పార్టీగా కోరుకుంటున్నాం. ఈరోజు నా దళిత సోదరులకు మరి అందరికి కూడా మన డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ జయంత్యోత్సవంగా అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మిత్రులారా, నిజంగా కూడా ఇవాళ మనము ఆ అంబేద్కర్ ఉండబట్టే మనము ఈ స్థానంలో ఉన్నాము. ఆయన రాత పట్లనే మనము బయట తిరగగలుగుతున్నాము, బయట చేయగలుగుతున్నాము. కేవలము ఆయన దయ వల్లనే. ఆయన లేకుంటే మరి ఎట్టుంటోళ్ళమో ఏం చేసేటోళ్ళమో అసలు మనకు తెలియకపోతుండే. ఆయన దయ వల్ల కూడా మన దళితులు కానీ మిగతా వాళ్ళు రిజర్వేషన్లలో సర్పంచ్లు అయిన వాళ్ళు, ఎంపీటీసీలు అయిన వాళ్ళు, జడ్పీటీసీలు అయిన వాళ్ళు, ఇంకా ఏ అయిన వాళ్ళు కూడా ఇలా ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు, ఎంపీలు అయిన వాళ్ళు కూడా కేవలము ఆయన మాత్రము ఆయన ఆశయాలు మాత్రము రాసిన రాజ్యాంగం వల్లనే చెప్పండి. ఆయన రాసిన రాజ్యాంగం వల్లనే ఈ పదవులు వచ్చినాయి, రిజర్వేషన్లు వచ్చినాయి. కానీ వాస్తవానికి ఆశయాలు మాత్రం సాధిస్తలేరు. మిత్రులారా, నిజంగా కూడా ఆయన దయ వల్ల, ఆయన భిక్ష వల్ల ఇలా ఎన్నో పదవులు ఆశిస్తున్నారు. ఆర్థికంగా అభివృద్ధి చెందినాం. మనం బయట కూడా ఇలా నేను దళితుడిని, ఒక మాదిగ బిడ్డని, ఒక మాల బిడ్డని అని గర్వంగా సగర్వంగా చెప్పుకుంటున్నామంటే కేవలం ఇవాళ అంబేద్కర్ దయ వల్ల. ఇకనైనా కానీ ఈ రాజకీయ నాయకులు కూడా కేవలం ఆ రిజర్వేషన్లు అనుభవించడమే కాకుండా మన మిత్రులకు కానీ మన దళితులకు కానీ సాయం చేసి ఉద్యోగాలలో అన్నిట్లలో మన రిజర్వేషన్లు కల్పించి అన్నిట్లో ఆయన సాధన కృషి చేసేటట్టుగా చేయాలని చెప్పి అందరూ కూడా ప్రార్థించుకుంటున్నా. మిత్రులారా, ఇంకోటి ఏంటంటే మనం కూడా కేవలము ఈ జయంతి నాడో వర్ధంతి నాడో దండి వేసినామా, మన వంతుకు మన పని చేసినామా అని వెళ్ళకుండా నిజంగా కూడా ఆయన ఆశయాలు సాధించాలి.